మేడారం ఓం శక్తి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒకే ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడును. గురూజీ కృష్ణంరాజు గారు. కాంటాక్ట్ 9030083894. అందరికీ నమస్కారం. ఛానల్లోకి స్వాగతం అండి. ధనుస్సు రాశి వారు ఎవరైతే ఉన్నారో త్వరలోనే అంటే ఈరోజు అమావాస్య తర్వాత నుంచి ఈ యొక్క ధనుస్సు రాశి వారికి చావు దెబ్బ పడబోతుంది. తీవ్రమైనటువంటి నష్టం, ఎక్కడ లేనటువంటి ఇక భారీ ధన నష్టాన్ని పొందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు. సొంత వ్యక్తులు, సొంత బంధువులు లేదా మీ యొక్క దగ్గర వ్యక్తులే మిమ్మల్ని మోసం చేసి తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలిగించేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ధనుసు రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే తీవ్రమైనటువంటి నష్టాన్ని చవిచూసేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఇక ఉంటుందనేది మాత్రం మర్చిపోవద్దు. ఇక వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటి వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ధనుసు రాశి వారి యొక్క గోచార ఫలితం ఆధారంగా చూసుకున్నట్లయితే ధనుసు రాశి వారికి పట్టిందల్లా బంగారమే కాబోతుంది. కానీ ఇక ఈ యొక్క అక్టోబర్ మొదటి వారం నుంచి వీరికి అదృష్ట ఫలితాలు లేదా సెప్టెంబర్ చివరి వారం నుంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండవచ్చు. అయితే కొంతమంది చూపించేటువంటి దారి కానీ లేదా వారు చెప్పేటువంటి సలహాలు, సూచనలు మిమ్మల్ని మరింత ఇబ్బందులకు గురి చేయవచ్చు. వారు ఎవరైనా కానివ్వండి, మీకు తెలియని వ్యాపారంలో కానీ లేదా తెలియని ఇక విషయాల్లో మీరు పెట్టుబడులు పెట్టడం కానీ లేదా జోక్యం చేసుకోవడం కానీ అస్సలు చేయకూడదు. దీనివల్ల తీవ్రమైనటువంటి నష్టాన్ని చూసేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉంటుంది. అలాగే ధనుసు రాశి వారు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మీరు వ్యాపార విషయంలో మీ యొక్క ఆర్థిక స్థితిగతులను ఎవరైతే పరిశీలిస్తున్నారో వారిని చాలా జాగ్రత్తగా కనిపెడుతూ ఉండేటువంటి అవసరం ఉంది. లేకపోతే మిమ్మల్ని మోసం చేసి వేరే దగ్గరికి పనిలో చేరేటువంటి అవకాశం కూడా ఈ రాశి వారికి ఉండవచ్చు. అలాగే ఈ రాశి వారికి సంబంధించినటువంటి కొన్ని విషయాల్లో అనుకూలంగా లేకపోవచ్చు. ఈ యొక్క అమావాస్య తర్వాత నుంచి వీరికి ఎవరైతే ఉన్నారో దగ్గరి బంధువులు కానీ లేదా ఇక కొంతమంది అప్పులు తీసుకున్న వ్యక్తులు కానీ మిమ్మల్ని అప్పులు ఇక ఎగ్గొట్టేటువంటి అవకాశం ఉంది. అటువంటి విషయాల్లో ఇక మీకు గొడవల ఈ శత్రుతాలు కూడా పెరిగేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు. కాబట్టి అటువంటి విషయాలు కూడా చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండేటువంటి ప్రయత్నాలు చేయండి. అప్పుల విషయంలో వారి యొక్క స్తోమతను బట్టి మీరు అప్పులు ఇచ్చేటువంటి ప్రయత్నాలు చేసినట్లయితే అవి తిరిగి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. లేకపోతే తీవ్రమైనటువంటి నష్టాన్ని మీతో పాటు మీ కుటుంబం కూడా పడేటువంటి అవకాశం ఉండవచ్చు. అలాగే జూదంలలో, స్పెక్యులేషన్లలో లేదా ఏదైనా లాటరీలలో డబ్బులు ఇన్వెస్ట్ చేయడానికి అస్సలు ఇష్టపడకండి. దీనివల్ల తీవ్రమైనటువంటి నష్టాన్ని చవిచూసేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు. ఈ రాశి వారికి సంబంధించినటువంటి ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఇంట్లో ఉండేటువంటి పెద్ద వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆరోగ్య విషయంలో 1-2 సార్లు ఆలోచించాలి. ఎందుకంటే వారికి అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు. అలాగే ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో దూర ప్రయాణాలు, ఆకస్మిక ప్రయాణాలు కూడా కలగవచ్చు. దానివల్ల ఆర్థిక ధన నష్టం లేదా మీకు ఆకస్మిక నష్టం కూడా కలిగేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఆర్థిక క్రమశిక్షణ లేకపోతే మీ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఈ రాశి వారికి ఉండవచ్చు. ఎవరైతే విద్యార్థులు ఉన్నారో పై చదువులకు వెళ్ళాలి అనుకునేటువంటి వారికి ఈ యొక్క అక్టోబర్ చివరి వారం నుంచి వీసా సంబంధమైనటువంటి విషయాల్లో మీకు అనుకూలంగా ఉండవచ్చు. అలాగే ఇంట్లో చికాకులు, ఇంట్లో గొడవలు లేదా చిన్న చిన్న భార్యాభర్తల మధ్య గొడవలు ఏమైనా వస్తున్నట్లయితే ఖచ్చితంగా లలితా సహస్రనామంతో పాటుగా మీరు మర్చిపోకుండా ఇంట్లో ప్రతి శుక్రవారం పూట ఉప్పు దీపాన్ని పెట్టేటువంటి ప్రయత్నాలు చేయండి. దానివల్ల అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుకోవడమే కాదు, ఆర్థిక ఇక ధనలాభాన్ని కూడా పొందుకోవచ్చు. ఈ రాశి వారికి ఆర్థికపరమైనటువంటి బలోపేతం చేయాలి అంటే కొన్ని రోజుల పాటు వెయిట్ చేయక తప్పదు. వీరి యొక్క ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం, వ్యాపారంలో నష్టాలు వస్తున్నాయి అని భావించే వారికి ఖచ్చితంగా కొన్ని రోజుల పాటు మీరు వెయిట్ చూడక తప్పదు. అలాగే కొంత ఇల్లు, కొత్త ఇక వాహనం కొనుగోలు చేయాలి అని భావించే వారికి ఈ యొక్క సెప్టెంబర్ 2వ వారం నుంచి చివరి వారం వరకు అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అలాగే వీరికి సంబంధించినటువంటి వ్యాపార వ్యవహారాలు ఇక తెలుసుకోవాలి లేదా ముందుకు వెళ్ళాలి అంటే మీరు చేయవలసిందల్లా ఒక్కటే, ఆ లక్ష్మీ నృసింహస్వామి యొక్క ఆలయాన్ని దర్శించి గుండె ధైర్యంగా ఉండాలి. గతంలో వచ్చినటువంటి ఇక ఇబ్బందులు లేదా మీ జీవితంలో ఉన్నటువంటి ఇక ఇబ్బందులను అన్నిటిని గుర్తు చేసుకొని
మీరు బాధపడితే మాత్రం ఇంకా చేసేది ఏమీ లేదు. కానీ ముందు భవిష్యత్తును ముందుంచుకొని ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేయండి. ఎంతటి కష్టాన్నైనా సరే అధిరోహించే శక్తి ఈ యొక్క ధనుసు రాశి వారికి ఉంటుంది. కాబట్టి మీకు గత కొన్ని రోజులుగా పడుతున్నటువంటి ఇబ్బందుల నుంచి బయటపడాలి అంటే ఖచ్చితంగా మీరు మనస్ఫూర్తిగా మీ యొక్క గుండె ధైర్యంతో ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. మీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా విజయం సాధించి అద్భుతమైనటువంటి ఫలితాలను అందుకునేటువంటి అవకాశం కూడా ఈ రాశి వారికి ఉండవచ్చు. ఎవరైతే ఉద్యోగంలో ఇబ్బందులు, మానసిక ఒత్తిడికి గురవుతున్నారో వారు ఖచ్చితంగా ఈ యొక్క ఉద్యోగ బదిలీ కోసం ఏర్పాటు చేసుకునేటువంటి ప్రయత్నాలు చేసుకోవచ్చు. ఈ యొక్క సెప్టెంబర్ చివరి వారం వరకు మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు, ఆ తర్వాత డిసెంబర్ మొదటి వారం నుంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఈ సమయంలో మీరు మీ యొక్క ఉద్యోగ బదిలీ లేదా స్థానచలనం చేసుకున్నట్లయితే శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అంతేకాదు పై అధికారులతో ఇబ్బందులు, ఒత్తిడి ఏమైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు మర్చిపోకుండా కుటుంబ సభ్యులతో కొంతవరకు సమయాన్ని గడిపేందుకు ప్రయత్నించండి. దానివల్ల అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుకోవడమే కాదు, ఆర్థికపరమైనటువంటి లాభాలను లేదా మీ యొక్క సత్సంబంధాలను కూడా పెంచుకోవద్దు. ఎవరైతే మీ యొక్క అన్నదమ్ములు లేదా మీ యొక్క స్నేహితులు, కుటుంబ సభ్యులు ఉన్నారో వారితో సత్సంబంధాలు పెరుగుతాయి. మీకు ప్రతి విషయంలో కూడా వారు చేదోడు వాదుడుగా ఉంటూ ప్రతి పనిలో కూడా మీకు సహాయం చేసేటువంటి తత్వం కలిగిన వారుగా ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయవచ్చు. అటువంటి ఈ యొక్క రాశి వారు అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుకుంటారు. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఈ రాశి వారికి ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు, అలాగే ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయో చూసుకుందాం. కొంతమంది మిమ్మల్ని నమ్మించి గొంతుకేసేటువంటి కొన్ని వ్యాపారాల్లో కానీ లేదా ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ముందుగా మీకు భారీగా ఆశ చూపించి డబ్బులు కొట్టేసేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు. అటువంటి వ్యక్తులతో చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండేటువంటి ప్రయత్నాలు చేయండి. లేకపోతే మీరు భారీగా ఆర్థిక నష్టాన్ని చవిచూసడమే కాదు, సమాజంలో మీకు ఉన్నటువంటి పేరు ప్రతిష్టలు తొలగిపోయి భారీ నష్టాన్ని చవిచూసేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉంటుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ రాశి వారికి 6 అంకెను అదృష్ట సంఖ్యగా చెప్పవచ్చు. ఈ యొక్క అదృష్ట సంఖ్యను మీకు అవకాశం వచ్చినప్పుడు లేదా మీకు అవసరం వచ్చినప్పుడు ఉపయోగించుకున్నట్లయితే శుభ ఫలితాలు పొందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఖచ్చితంగా ఉంటుంది. అలాగే మీ ఇంటి దగ్గరలో కానీ లేదా మీకు తెలిసిన వ్యక్తులు ఎవరైనా ధనుసు రాశి వారు ఉంటే ఖచ్చితంగా వారికి ఈ వీడియోను షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఈ రాశి వారు పొద్దున్న, సాయంత్రం ఈ యొక్క శ్రీ విష్ణు పారాయణాన్ని పఠించడం ద్వారా మీపై ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోకపోయినా కొంతవరకు ఉపశమనాన్ని కలిగించేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఎంతో శక్తి ధైర్యాలు అసలు చాలా ఉంటాయి. మీ యొక్క తెలివితేటలతో ఎటువంటి విషయాన్నైనా సరే ఛేదించగల సత్తా కలిగిన వారు ఈ యొక్క ధనుసు రాశి వారిగా చెప్పవచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. శుభమస్తు. నమస్కారం.